చెకింగ్ అయితే జరుగుతుంది. హెల్మెట్ ఉంది డ్యూడ్. సో హలో, గుడ్ ఈవినింగ్ గైస్. వచ్చాడు. ఈరోజు మేము చెన్నై నైట్ అవుట్ చేయబోతున్నాం. సో నైట్ అనుకుంటున్నాం చెన్నై ఎలా ఉంటుంది ఏంటి. సో నేను అండ్ నా జూనియర్ అనమాట, ఇద్దరు సరదాగా ఆఫ్టర్ 12 తిరిగేసి చెన్నై వచ్చి ఎలా ఉంటుంది ఏంటి అనేది అప్డేట్ చూద్దాం. మా జూనియర్ని చూడండి, వాడు ఎలా ఉన్నాడు ఎక్సైట్మెంట్తో. బేసిక్గా అంటే వాడు ఫస్ట్ టైం అనమాట, ఎక్కువగా తిరగడు చెన్నై. సో అన్న చూపించన్నా అంటే సో తీసుకెళ్తాను అనమాట ఊరికే. అంటే బాగుంటుంది అనమాట వైబ్, నైట్ వైబ్ కట్ అన్నీ బాగుంటాయి, మ్యాచ్ అవుతాయి. సో నైట్ కూడా తిరగాలిగా బాయ్స్, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. ఇవి అర్బన్ స్క్వేర్ కట్ట టిల్ 4 PM ఉంటాయి అన్నమాట. సో దాన్ని బట్టి డిసైడ్ చేసుకుని నైట్ వెళ్ళాలి ఎలాగా ఏంటి అనేది. సో మనం వెళ్ళి బైక్ స్టార్ట్ చేసి అప్పుడు చూద్దాం, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటి ప్లేసెస్ అనేది. సో షూస్ తొడిగేసుకొని ఏంటి పబ్బు ముందు బయట తిరిగి చూసుకున్నాను, దాని తర్వాత పబ్బు గట్ట ఆలోచిస్తున్నాం. నేను ఎప్పుడు వెళ్ళలేదు పబ్కి, రియల్గా నేను ఎప్పుడు పబ్కి అసలు ఎప్పుడు పబ్ కల్చర్ ఎలా ఉంటుందో ఏంటి కూడా తెలియదు, చూడలే. సో షూస్ వేసుకున్నాం, అందుకంటే ముందు జ్యూస్ తాగదాం, బాడీ పని చేస్తలేదు. దాంట్లో పెట్రోల్ కూడా కొట్టించాలి మా అమ్మ. అంటే జూనియర్స్ నేను మామ అంటాను, తమ్ముడు అంటాను, పెద్ద కేరింగ్ ఏం లేదు, వాళ్ళు నాకు అందరూ ఒకటే. సో అందుకే మనం అందరినీ ఒకలాగా చూస్తాం, అందుకే పెద్ద పట్టించుకోను. కానీ ఎస్ఆర్ఎంలో కొంతమంది సీనియర్స్ అలా కాదు, రెస్పెక్ట్ ఇవ్వాలి, చేయాలి, మాట్లాడాలి అని ఒక చిన్న ఇది ఉంటుంది. అమ్మో ఈ సందు నుంచి తీస్తే నా ఎగ్జాస్ట్ డ్యామేజ్ అవుద్ది పక్క, కానీ అదొక ఎక్స్పీరియన్స్, డ్యామేజ్ అవ్వకుండా తీయడం అన్నది. అయ్యో 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 సూపర్, ఎంత ప్రశాంతంగా ఉందో. తీసెళ్ళు. సో మనం స్టార్ట్ అయిపోయాం, చూద్దాం ఎక్కడి వరకు వెళ్తారో. ముందు బండ్లో పెట్రోల్ లేదు ఏంట్రా, ఫస్ట్ పెట్రోల్ బంక్ అని నాకు తెలుసు, బండ్లో ఇప్పుడు ఎక్కడ ఆగిపోద్దాని భయం. ఎక్కడ ఆకుండా వెళ్తే చాలు. సో ఇదంతా బాయ్స్ నైట్ అవుట్ అనమాట. ఎలాగుంటుంది చూడండి, అందరూ బైక్స్ వేసుకుని బయట ఎంజాయ్ చేస్తుంటారు. మనకులాగే అందరూ ఖాళీ, ఎంత మింగిన ఖాళీ ఇంకెవరు ఉండరు. అదే ఇక్కడ రోడ్స్ క్రాస్ ఏంటి రోడ్ క్రాస్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా క్రాస్ చేయాలి, లేకపోతే ఎవడు ఎలా వస్తున్నాడో కూడా తెలియకుండా తీసుకుపోతుంటాడు. అనుకున్నాం పోలీసు లేకుండా ఎందుకుంటాడా అని, ఉన్నాడు చూసా. నైట్ పోలీసు వాళ్ళకి ఇది ఒక డ్యూటీ, పట్టుకోవడం. వీళ్ళకి నుంచి డ్యూటీ ఇంకొకటి ఉండదుగా. ఒక రోడ్డు నైట్ టైం జస్ట్ ఒక జంక్షన్ క్రాస్ చేయడానికి ఇంత టైం పడ్డది. అది షెల్లులో పెట్రోల్ మనం కొట్టించడం, షెల్లులో పెట్రోల్ తమ్ముడు మనం కొట్టించడం, ఆశలు అమ్ముకోవాలంటున్నా. ఏంటి అది భారత్, అది పర్లేదులే. షెల్లో పెట్రోల్ కొట్టించాలంటే ఇంటి పేపర్లు అడుగుతాడు వాడు. షెల్లో పెట్రోల్ కొట్టించాలంటే ఇంటి పేపర్లు అడుగుతాడు వాడు అంటున్నా. సో పెట్రోల్
కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పెట్రోల్ అయిపోయింది. వావ్. నా నా బండితో లైక్ లిటరల్గా చెప్తున్నాను, నాకు ఇష్టమైన మూమెంట్ అయితే తెలుసా, నా బండి పెట్రోల్ ఎక్కడ అయిపోద్ది అంటే పెట్రోల్ బంక్ దగ్గర అయిపోద్ది, ఎక్కడ ఆగదు. రేరు, లైక్ 1-2 కేసెస్లో రేర్ అనమాట ఎక్కడైనా ఆగడం అనేది. మ్యాక్సిమం పెట్రోల్ బంక్లో ఆగిపోద్ది నా బండి, అది లేకపోతే పెట్రోల్ బంక్ వరకు వెళ్తుంది అది. సో ఫైనల్గా పెట్రోల్ అయితే కొట్టించేసాం. సో మనం పెట్టిన అమౌంట్కి ఎంత 4 లీటర్ లైక్ 4.47 అలా వచ్చింది. ఇలాంటి గ్యాప్ చూసేటప్పుడే మామ పట్టాలని సరే, కానీ లిటరల్గా పట్టగలం లేదా అని మళ్ళీ అనిపిస్తుంటుంది. సాహోలో ప్రభాస్లో ఫీలింగ్ వస్తుంటుంది ఇలాంటి గ్యాప్స్ కొంచెం పడుతుంటాయి. సో ఇది వన్లూర్ బస్ స్టాండ్ అనమాట, లైక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బస్ స్టాండ్ ఇన్ లైక్ ఇన్ ఇండియా. ఏషియా తెలీదు, బట్ ఆల్ ఓవర్ ఏషియాలో అయితే విజయవాడ బస్ స్టాండ్ పెద్దదని అంటారు, కానీ దాన్ని కూడా బీట్ చేసే రేంజ్లో కడుతున్నారని విన్నా. షూర్ లేదు, బట్ విన్నా. సో ఇది వచ్చేసి ఫ్యూయల్ఎక్స్ అన్నమాట. లైక్ దీనికి ఈ బండి మోడిఫికేషన్స్ ఏమేమైతే చేశానో, లైక్ ఎంత ఖర్చు అయింది ఏంటనేది నేను మొత్తం లైక్ ఒక వీడియో అప్లోడ్ చేశాను. అప్పుడు చూద్దరు. లైక్ ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది ఒక గుడ్ లైక్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ మైలేజ్ అయితే మనకి ఇస్తుంది బండి మోడిఫికేషన్ అయిన తర్వాత కూడా. సో చెకింగ్ అయితే జరుగుతుంది. హెల్మెట్ ఉంది డ్యూడ్. సో ఇదే అనమాట స్పాట్. లిటరల్గా దాటాలి, దాడదాం. ఇది దాటాలంటే పెద్ద యుద్ధం చేయాలి. ఈరోజు లెగ్ డే చేసావా? ఏమో లిటరల్గా అక్కడ ఉంది కదా, అక్కడ నుంచి ఫ్లైట్స్ ఎలాగొస్తాయి అన్నమాట. ఇది రన్వే, ఇదంతా రన్వే అనమాట. ఇక్కడ నుంచి అదంతా వచ్చింది 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 ఫైన్. సో ఎంత జూమ్ అయితే అంతే, మ్యాక్సిమం జూమ్ చూస్తున్నాను మీకు అదనమాట. లేదు, ఈరోజు మనం చూడగలుగుతున్నాం బేసిక్గా. ఎప్పుడు ఇక్కడ ఫ్లైట్ లైక్ ఇలాగా ఈ సైడ్ నుంచి ఇంత దగ్గర నుంచి మనం వెళ్ళేది ఎప్పుడు లేదు. అది కూడా సింగపూర్ ఇంటర్నేషనల్ కార్గో ఈ సైడ్ వెళ్ళడం చాలా తక్కువ. మ్యాక్సిమం ఇండిగో ఎయిర్లైన్స్ ఇవే ఎక్కువ వస్తుంటాయి అనమాట. సో ఇది మనం ఎక్కగలమో లేదో మ్యాక్సిమం చూపిస్తారు రన్వే, అదనమాట రన్వే మొత్తం. పర్లేదు, ఒక చిన్న ఇంప్రెషన్ అయితే ఉంది చెన్నై రోడ్స్. చెన్నై రోడ్స్ కానీ ట్రాఫిక్స్ కానీ ఏదైనా కొంచెం డీసెంట్గా ఉంటుంది. మరి అంత ఉంటారు బోరింగ్గా కంపేర్ టు హైదరాబాద్, బెంగళూరు. ఇట్స్ ఓకే, డీసెంట్. అది వీడంకాల ఎంచేపు వెళ్ళాలి రయ్యా. లిటరల్గా ఈరోజు నేను వెళ్ళే ప్లేస్ అయితే కొంచెం బాగుంటుంది, లైక్ చూడడానికి వైబ్ గట్టా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను నేను. అవన్నీ పాప్స్ అండ్ బ్యాండ్స్ పట్టించుకోకూడదు. బండికి మనం డీబీ గ్లాస్ పెట్టేసాం కదా, సో అవి ఎలా వస్తూనే ఉంటాయి.
సో మనం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాం గాయ్స్. దేర్ యూ గో. ఇదే అనమాట అర్బన్ స్క్వేర్ ఎంట్రన్స్. సో లోపలికి వెళ్ళిపోతే అబ్బా చెప్పా కదా డేడ్, ఈరోజు వైబ్ కొంచెం గట్టిగానే ఉంటుందని. అప్ టౌన్ అంటారా దీన్ని? కాదు, అర్బన్ స్క్వేర్. దీన్ని ఎప్పుడు మార్చారా అని డౌట్ నాకు. సో ఇదనమాట. అంటే అక్కడ పార్కింగ్ ఖాళీ ఉండదు. సో ఇది ఇక్కడ పార్కింగ్ కొంచెం పర్లేదు. కొంచెం ఖాళీ ఉంది, పద. పద. అన్నీ మామూలే, ఆయన్ని పట్టించుకుంటే ఎలాగా. అశోక్ షేర్ చేసుకుంటాడు రివ్యూస్, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే. ఏమంటావు అశోక్? ఓకే అన్న. ఓకేనా? ఎంత మంచి వైఫ్ ప్లేస్ ఓకే అని ఒక చిన్న మాటతో తీసాడు. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పు. వాము అలాంటివి మనం చూడకూడదు అనమాట. అమ్మ నాన్న చాలా సాంప్రదాయంగా పెంచారు మనం. అదే. సో లైట్ ఇంకా బ్యాక్ సైడ్ లైట్ ఓవర్గా కొడుతుంది, అది కవర్ చేయాలి. చెదిరిపోయేలా ఉంది వర్మ. విచిత్రమైన పేర్లు పెట్టి అంపారు తప్పుతున్నారు బాస్. కానీ ఇవన్నీ పేర్లు అయితే మనం ఫస్ట్ టైం ఇదే అనమాట. ఎంత అశోక్ జ్యూస్? 180. మన ఏరియాలో అదే జస్ట్ మన ఏరియాలో అదే ఒక 4 జ్యూస్లు వస్తాయి. 4 కాదు 5 జ్యూస్లు తక్కువ ఈ షాప్లో. ఇది ఇంకా తక్కువ. టీ కొట్టు అయితే 1 లీటర్గా కాఫీ టీ నార్మల్గా పెట్టి 50-60 చెప్తున్నాడు. సో అదనమాట నేను ఉండే ప్లేస్. పర్లేదు, బాగానే ఉంది. ఆనియన్స్ కట్ట. అశోక్ ఎలా ఉంది జ్యూస్? వర్తేనా? ఓకే, పర్లేదంటావు. అంత బేగా అవగొట్టకూడదు అశోక్. అది మెల్లమెల్లగా తాగుతూ ఇదేంటన్నా అది అయిపోయింది. నాకు అంత సోకులు రావు, నాకంత సోకులు రావులే. నువ్వు తాగు, నువ్వు అందగాడివి. అబ్బా చూసారు కదా గైస్, చెన్నై నైట్ వైబ్ అనమాట. ఇది వీకెండ్ వైబ్స్ అనమాట. ఇలాంటి మరిన్ని ప్లేసెస్ ఉన్నాయి. సో లిటరల్గా ఫైనల్గా అర్బన్ స్క్వేర్ అయితే తిరిగేసాం. అది సో బ్యాక్ టు రూమ్ అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ లిటరల్గా టైం ఎంత 3 అవుతుంది.
సో కావాసాకి మనం ఇప్పుడు చూసింది. సో బేసిక్గా ఇప్పుడు మనం వెళ్ళాం కదా ప్లేస్కి, ఆ ప్లేస్ ఒక ఎక్స్పీరియన్స్ నేను కాకుండా మా జూనియర్ షేర్ చేసుకుంటాడు అనమాట, ఎలా ఉంది ఏంటన్నది. అంటే చెప్తాడు లైక్ ఏంటంటే ఇవాళ లైక్ వర్తా కాదా అనేది. ఓకేనా, సో అడుగుదాం, చెప్పరా. వర్తా అంటే వర్తే, డెఫినెట్లీ ఒకసారి వెళ్ళాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎలా ఉంది ప్లేస్ వైబ్ కట్ట, నీకు ఎలా అనిపించింది? బాగుంది, టైం పాస్ చేయడానికి. చెన్నైలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అంటావా నైట్ టైం తిరగడానికి? బెస్ట్ పక్కా పక్కా అది. కానీ డెఫినెట్లీ చెన్నైలో ఉన్న వాళ్ళు ఎవరైనా తెలుగులో విజిట్ చేయొచ్చు ఆ ప్లేస్ని. విజిట్ చేయొచ్చు. అది. సో మనం అనుకున్నంత ఏమంటారు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అయితే మేము విజిట్ చేసాం. కంపల్సరీ మీరైతే విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది చెన్నైలో. అంటే నైట్ టైం తిరగాలనుకునే వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నా, లైక్ తిరగాలి, ప్లేస్ వైబ్ ఉండాలి మంచిగా, లైక్ ఏంటంటే టైంపాస్ అవ్వాలి, వెళ్ళాలి. వీకెండ్ వైబ్ నీకు కంపల్సరీ, ఆ వీకెండ్ మ్యాచ్ ఆ వైబ్ నువ్వు పొందాలనుకుంటే చెన్నైలో ఇది కంపల్సరీ ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్తా. సో ఇప్పుడుతో ఈ వీడియో మనం ముగించేద్దాం ఇలాగా. సో అప్కమింగ్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బై, లవ్ యూ గైస్ ఆల్.